రైట్గా భాగ్యనగరం అంతా కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాగే మన 10 టీవీ స్టూడియోలో కూడా ఆ గణనాథుని నామస్మరణ చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సింగర్ పద్మప్రియ అండ్ టీమ్ మనతో పాటు ఉంది. వారితో మాట్లాడదాం. నమస్తే పద్మప్రియ గారు. సో మీ టీం మీరు పరిచయం చేసుకుంటారా ఒక్కొక్కరిగా? నా పేరు లోహితాక్ష్. నేను 8th క్లాస్ చదువుతున్నా. నేను మా గురువు గారి దగ్గర శ్రీమతి దువ్వూరి పద్మప్రియ గారి దగ్గర 6 years నుంచి నేర్చుకుంటున్నా. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ. నేను సంగీతం శ్రీమతి దువ్వూరి పద్మప్రియ గారి దగ్గర 6 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వ్యోమకేష్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను శ్రీమతి దువ్వూరి పద్మప్రియ గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. ఓకే, ముగ్గురు చక్కగా నేర్చుకున్నారు. సో గణేష్ గురించి ఏమైనా తెలుసా ఎవరికైనా? కొంచెం చిన్నగా ఎవరికి తెలుసా? ఎవరు చెప్తారు? ఓకే, గణేశుడు నాకు చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి నా ఫేవరెట్. అసలు గణపతి చవితి వచ్చిందంటే అసలు నేను ఆల్వేస్ అసలు యాక్టివ్గా ఉండేవాడిని. అసలు నా ఫేవరెట్ గణపతి చవితి అనేది. ఓకే, ఎలా జరుపుకున్నావు మరి ఈ ఏడాది? ఈసారి నేను నిమజ్జనం అప్పుడు డ్యాన్స్ వేసి, రోజు నిమజ్జనం కాకముందు రోజు రాత్రి గేమ్స్ ఆడి అలా పూజ చేసి జరుపుకున్నాను. ఓకే, నువ్వు మా కార్తికేయ? అంటే రోజు పూజ చేసుకొని పందిరి దగ్గరికి వెళ్ళి రావడం, పాటలు పాడడం అవన్నీ చేసుకుంటాం. సో నువ్వు నాన్న? నేను ఈ ఏడాది మట్టి గణపతి పెట్టాను. గుడ్. అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అది బాగాలేదు, పొల్యూట్ అవుతుందని అన్నారు. అందుకని మట్టి గణపతి పెట్టాము. ప్రతిరోజు నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతున్నాను. దాని తర్వాత పందిరి అవన్నీ పెట్టారు మా డాడీ, అంటే పప్ప పెట్టారు. దాని తర్వాత పూజలు చేసాం. అవన్నీ రోజు చేస్తాం పూజలు. ఓకే, విష్ కోరుకున్నావా గణనాథుడికి? ఓకే, సో ముందుగా ముగ్గురు కలిసి ఒక శ్లోకంతో మొదలు పెడదామా? చలో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. రైట్, మొదటిగా ఏకదంతుడి శ్లోకంతో మొదలు పెట్టారు. సరే, ఇప్పుడు పాటలు ఏ పాటలు పాడతారు? ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఒక సాంగ్తో? మ్యామ్, ఫస్ట్ మేము పాహి పాహి గజానా అనుకున్నాం. ఓకే, మీరు అనుకున్నదే ఇబ్బంది లేకుండా పాడండి. చలో. పాహి పాహి గజానన పార్వతి నందా గజానన, 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 మూషిక వాహన గజానన మోదక హస్త గజానన, మూషిక వాహన గజానన మోదక హస్త గజానన, పాహి 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 గజానన పార్వతి నందా గజానన, పాహి 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 గజానన పార్వతి నందా గజానన, చామర కర్ణ గజానన విలంబిత సూత్ర గజానన, చామర కర్ణ గజానన విలంబిత సూత్ర గజానన, పాహి 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 గజానన పార్వతి నందా గజానన, పాహి 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 గజానన పార్వతి నందా గజానన, వామన రూప గజానన మహేశ్వర పుత్ర గజానన, వామన రూప గజానన మహేశ్వర పుత్ర గజానన, పాహి 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 గజానన పార్వతి నందా గజానన, పాహి పాహి గజానన పార్వతి నందా గజానన, పాహి పాహి
గజానన పార్వతి నంద గజానన పార్వతి నంద గజానన పార్వతి నంద గజానన. గుడ్, చాలా చక్కగా పాడారు. మీ గురువు గారితో పాటు లయబద్ధంగా కొనసాగించారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటివి చాలా తక్కువగా అరుదుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవునండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ శిష్యులు ఇట్లా చాలా ఆనందంగా ఉంటుందండి. అంటే ఒక గురువుగా శిష్యులు గురువు చెప్పినట్టు వింటూ వాళ్ళతో కోఆపరేటివ్గా వాళ్ళు చక్కగా నేర్చుకుంటూ ముందరికి సాగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో మళ్ళీ ఒక సాంగ్ పాడతారా? తప్ప మొదటిగా ఇబ్బంది లేకుండా మీకు నచ్చిన సాంగ్, మీకు వచ్చిన సాంగ్ మంచిగా పాడింది. శ్రీ విఘ్నరాజం భజే 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 సంతతమహం కుంజరముఖం శంకరసుతం శంకరిసుతం తమిళ శ్రీ విఘ్నరాజం భజే సంతతమహం దంతి కుంజరముఖం అంతకాంతకసుతం శివ శంకరసుతం తమిళ శ్రీ విఘ్నరాజం భజే కనకకేయూర హారావళి కలిత గంభీర గౌరాదిశోభం సుశోభం కనకకేయూర హారావళి కలిత గంభీర గౌరాదిశోభం సుశోభం కామాది భయభరిత మూఢమద కలితనుష ఖండితమఖండ ప్రతాపం కామాది భయభరిత మూఢమద కలితనుష ఖండితమఖండ ప్రతాపం సనక సుత నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సలాపం సనక సుత నారద పతంజలి పరాశర మతంగ ముని సంగ సలాపం సత్య పరమబ్జనయన ప్రమద ముక్తికర తత్వమసి నిత్య నిగమాది స్వరూపం సత్య పరమబ్జనయన ప్రమద ముక్తికర తత్వమసి నిత్య నిగమాది స్వరూపం శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే శ్రీ విఘ్నరాజం భజే. చాలా అద్భుతంగా పాడారు. అలా వినాలనిపిస్తుంది. సో ఘనంగా శోభయాత్ర కొనసాగుతుంది, నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా, ఇంతకు ముందు కూడా మనం చూస్తాం కూడా. ఎలా అనిపిస్తుంది అదంతా చూస్తుంటే? బాగుంది. అలా మీరు కూడా మీ నిమజ్జనాలు అలా సందడిగా చేసుకున్నారా? మీరు మా అవును, చాలా బాగా చేసుకున్నాను. సో మట్టి గణపతిని మీరు పూజించారని చెప్పారు కదా, అసలు మట్టి గణపతిని ఎందుకు పూజించాలి మనం? అసలు మట్టి గణపతిని ఎందుకు పూజించాలంటే ఇప్పుడు మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే ఇది జీవ జంతువులకి ఇంకా నీళ్ళకి అదంతా పొల్యూషన్ అవుతుంది అనమాట. అందుకనే మనం మట్టి వినాయకుడిని పూజిస్తే నిమజ్జనం అప్పుడు ఏమి పొల్యూషన్ లేకుండా హాయిగా జరుగుతుంది. వెరీ గుడ్, మంచిగా చెప్పారు. సో ఇప్పుడు ముగ్గురు కలిపి ఒక సాంగ్ పాడతారా? ఫుల్ జోష్ వచ్చేలా. చలో. జై జై గణేశ జై కొరత గణేశ జయమునివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బొజ్జ గణేశ గణేశ లోకం నలుమూలన లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విరిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. సో చాలా బాగా పాడారు, కొంచెం జోష్ని సాంగ్ తెచ్చుకున్నారు చక్కగా. సో ఇప్పుడు ఇంకో సాంగ్ పాడతారా?
మీకు నచ్చింది ఎనీథింగ్? మానసమందిరవాసిని భాసయ విశాల కోమల కాంతి మదాలసే శివ సుందరి వర్ధయ నిజాత్మ భావన కిరణం మానసమందిరవాసిని భాసయ విశాల కోమల కాంతి మదాలసే శివ సుందరి వర్ధయ నిజాత్మ భావన కిరణం परशिव दयिते विकास भरिते नाना जीवाकारे परशिव दयिते विकास भरिते नाना जीवाकारे अवगति मुदिते अनन्य विदिते अचले अमले देवी अवगति मुदिते अनन्य विदिते अचले अमले देवी मानसमन्दिरवासिनि भासय विशाल कोमल कान्तिं मदालसे शिव सुन्दरि वर्धय निजात्म भावन किरणम् विलससि बहुधा सुयोग शरणं बुद्धिर्वाचां पारे विलससि बहुधा सुयोग शरणं बुद्धिर्वाचां पारे परमपि मधुरे सुभक्ति रुचिरे शरणौ वरणीयासि परमपि मधुरे सुभक्ति रुचिरे शरणौ वरणीयासि मानसमन्दिरवासिनि भासय विशाल कोमल कान्तिं मदालसे शिव सुन्दरि वर्धय निजात्म भावन किरणम्. చాలా చక్కగా పాడారు. ఒకే సింక్లో కొంచెం అటు ఇటుగా మళ్ళీ అందుకున్నారు. హెచ్చు తగ్గుల దగ్గర వచ్చినా కూడా మళ్ళీ అందుకున్నారు. సో చాలా బాగా పాడుతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ టైంలో కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నారు కదా సింగర్స్ ఇట్లా సాంప్రదాయబద్ధంగా నేర్చుకొని ముందుకెళ్ళడం. సో మీకు అనుగుణంగా వాళ్ళు కూడా మొదలు పెడుతున్నారు సాంగ్స్ కూడా. అవునండి, అంటే ఒక విధంగా ఏంటంటే సంగీతం కానీ ఏదైనా కళ ఎనీ ఆర్ట్ నేర్చుకుంటే ఏంటంటే వాళ్ళకి అకాడమిక్స్లో ఎడ్యుకేషన్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో చాలా కీర్తనలు నేర్చుకోవాల్సి ఉంటుంది, చాలా లిరిక్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, సాహిత్యం కానీ స్వరాలు కానీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇవి ఎలా అయితే మన గుర్తు పెట్టుకునే ప్రాసెస్లో ఉంటామో అలానే చదువుల్లో కూడా సైన్స్ మ్యాథ్స్ అన్నీ కూడా ఏంటంటే మైండ్ పవర్ పెరుగుతుంది, వాళ్ళకి ఈజీ అవుతుంది ఎడ్యుకేషన్ అనేది. వీళ్ళందరూ కూడా చాలా బాగా చదువుతారు పిల్లలు. వీడికైతే అబాకస్లో గోల్డ్ మెడల్ వచ్చింది కదా స్టేట్ లెవెల్ ఛాంపియన్. సో అలాగా కార్తికేయ వ్యోమకేష్ వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చదువుతారు. సో ఏంటంటే డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్ ఆర్ట్స్ అనేవి. సో ఇంకో సాంగ్ పాడతారా? చలో. सामगानलोल सुमधुरदीलिलीनशूलि परिगत भावे जय जय पावनि ललिते भावे जय जय पावनि ललिते सामगानलोल सुमधुरदीलिलीनशूलि परिगत भावे जय जय पावनि ललिते भावे जय जय पावनि ललिते शुभ चरिते सुचि हसिते महेश हृदय गरुचि मिलिते शुभ चरिते सुचि हसिते महेश हृदय गरुचि मिलिते चिदनल जाते सुजन समेते मुनिवर गीते मनसि विभाते चिदनल जाते सुजन समेते मुनिवर गीते मनसि विभाते सामगानलोल सुमधुरदीलिलीनशूलि परिगत भावे जय जय पावनि ललिते भावे जय जय पावनि ललिते मददमने हरिशमने विनीत सुमदिषु शुभगमने मददमने हरिशमने विनीत सुमदिषु शुभगमने
श्रुतिततिगाने विगलितमाने स्वयमसमाने सुविशदमाने श्रुतिततिगाने विगलितमाने स्वयमसमाने सुविशदमाने सामगानलोल सुमधुरदीलिलीनशूलि परिगत भावे जय जय पावनि ललिते भावे जय जय पावनि ललिते नटवरदे भवसि मुदे नितान्तमवगति रुचिरपदे नटवरदे भवसि मुदे नितान्तमवगति रुचिरपदे त्रिभुवन कंदे श्रुति मकरंदे प्रसजसि वंदे सच्चिदानंदे त्रिभुवन कंदे श्रुति मकरंदे प्रसजसि वंदे सच्चिदानंदे सामगानलोल सुमधुर दीलिलीनशूलि परिगत भावे जय जय पावनि ललिते भावे जय जय पावनि ललिते ओम ऐं ह्रीं श्रीं शिवरामानगा दत्ताय नमः 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 చాలా చక్కగా పాడారు. చాలా అంటే వినడానికి అలా వింటూ ఉండాలనిపిస్తుంది. చక్కగా ముగ్గురుగా చక్కగా పాడుతున్నారు. మీరు చెప్పినట్టు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ శృతి గుర్తుంచుకోవాలి, అలాగే గుర్తుంచుకోవాలి. సో మీ ఇంపాక్ట్ కరెక్ట్గా మైండ్ మీద పడుతుంది. సో చాలా చక్కగా ఒకే సింక్లో కూడా పాడాలి. సో చాలా చక్కగా పాడుతున్నారు. ముగ్గురు కలిపి ఏదైనా సినిమా సాంగ్ పాడతారా? అంటే గణేష్ గణనాథుడికి సంబంధించి చాలా ముగ్గురు ఒక సాంగ్ అనుకొని చక్కటి సాంగ్ పాడాలి. देवाश्रीदेवा गणपति देवा गजानना गणनाय महाराज तू महाकाय तू गणाधीशाय मोर्या देवाश्रीदेवा गणपति देवा गजानना गणनाय महाराज तू महाकाय तू गणाधीशाय मोर्या लग लग लघुमीकरा लंबोदरा जग जग जगदोदरा विघ्नेश्वरा लग लग लघुमीकरा लंबोदरा जग जग जगदोदरा विघ्नेश्वरा వెల్లిరారా మల్లిరారా ఏడాదికోసారి మాకై దిగిరారా లోకంలో లోపాలు పాపాలన్నీ తుడిచేరా వెలుతూ వెలుతూ అట్ట గంగమ్మలు కలిపేరా దందనా దందరువేరా దందనాల చిందేరా పూనకంలో ఊగేరా పంబరేపేరా రంగులన్నీ చెల్లేరా సంబరాల చేసేరా సాములోరికి మనసారా సాగనంపేరా లగ లగ లఘుమీకరా లంబోదరా జగ జగ జగదోదరా విఘ్నేశ్వరా. చాలా చక్కగా పాడారు. ఇంకో చక్కటి పాట పాడతారా? చాలా గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణం గణం బీజగమే గణం అణువుల జీవుల గణం 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 బీజగమే గణం అణువుల జీవుల గణం గణం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం మణిపూరము సంపదల గణం అనాహతం బది వాయుగణం మణిపూరము సంపదల గణం అనాహతం బది వాయుగణం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం ఘోరాలన్నీ అనుగణము ఆకాశమంతా లోకగణం ఘోరాలన్నీ అనుగణము ఆకాశమంతా లోకగణం
ఈ గణపతి గణమణి గృనిలో సచ్చిదానందుని గుణమగుణం ఈ గణపతి గణమణి గృనిలో సచ్చిదానందుని గుణమగుణం గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం గణం గణం బీజగమే గణం అణువుల జీవుల గణం 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 బీజగమే గణం అణువుల జీవుల గణం గణం అణువుల జీవుల గణం గణం అణువుల జీవుల గణం గణం చక్కగా పాడుతున్నారు అసలు ముగ్గురు కూడాను మీ గురుగారితో. సో కార్తికేయ, ఈసారి గణనాథుని పూజించుకున్నావు కదా, ఏమైనా విష్ కోరుకున్నావా? ఏం విష్ కోరుకున్నావు? హెల్త్ బాగుండాలి, చదువు బాగా రావాలి, అమ్మా నాన్న బాగా ఉండాలి. వావ్. నువ్వు? నేను ఐఐటి చదవాలని. ఓ వెరీ గుడ్. నువ్వు? నేను మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, నా హెల్త్ బాగుండాలి, ఇంకా నేను నీట్ క్రాక్ చేయాలని. వావ్, మంచి కోరికలు కోరుకున్నారు. సో ఇంకొకటి గణనాథుడికి శివ 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 మంగళం భవ 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 మంగళం శివ 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 మంగళం భవ 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 మంగళం హర 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 మంగళం గురు 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 మంగళం హర 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 మంగళం గురు 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 మంగళం శివమంగళం స్థిరమంగళం భవమంగళం భవ్యమంగళం శివమంగళం స్థిరమంగళం భవమంగళం భవ్యమంగళం శివ 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 శివమంగళం భవ 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 భవమంగళం శివ 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 శివమంగళం భవ 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 భవమంగళం హర 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 మంగళం గురు 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 మంగళం హర 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 మంగళం గురు 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 మంగళం శివమంగళం స్థిరమంగళం భవమంగళం భవ్యమంగళం శివమంగళం స్థిరమంగళం భవమంగళం భవ్యమంగళం శివ 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 శివమంగళం భవ 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 భవమంగళం శివ 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 శివమంగళం భవ 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 భవమంగళం శివ 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 శివమంగళం భవ 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 భవమంగళం శివ 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 శివమంగళం భవ 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 భవమంగళం. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి కూడా, అలాగే పద్మప్రియ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ముగ్గురు కూడా మీ విష్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వాలి, దాని వైపుగా మీ అడుగులు పడాలి అని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.